ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4-5 వచనాలు. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. Exodus chapter 19 verses 4 and 5. You have seen what I did to the Egyptians, how I bore you on eagle's wings and brought you to myself. Now therefore, if you will indeed obey my voice and keep my covenant, then you shall be a special treasure to me above all the people, for all the earth is mine. దేవునికి స్తోత్రాలు. All the earth is mine and I have brought you to me. ఆ రోజున బహుశా మనం నిర్గమాకాండం అని చదువుతూ ఉండొచ్చు, కానీ ఈ రోజున దేవాది దేవుడు యేసయ్య మనకి నూతన నిబంధనలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన మన కోసం లోక పాపాలను మోసిపోయే గొర్రెపిల్లగా వచ్చారని, నిన్ను నన్ను ఆయన స్వకీయ సంపాదనగా మనకి 1 కొరింథీయులు 3వ అధ్యాయము 1 కొరింథీయులు 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటే దేవాది దేవుడు తన విలువైన ప్రాణంతో మన కోసం మనల్ని ఆయన కొనుక్కొని ఆయన హీ హాజ్ రిడీమ్డ్ అస్, హీ బాట్ us back for himself. ఆయన కొరకు ఆయనలో ఆయన మనల్ని శుద్ధీకరించుకొని దేవుడు ఈ రోజున మన తన స్వకీయ సంపాదనగా, అలాగే తన స్వకీయ జనాంగంగా, అలాగే ఆయన ప్రియ బిడ్డలుగా, ముద్దు బిడ్డలుగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రాలు. See, God, it's not just only the Old Testament what God has done. In the New Testament, the continuation of the Bible, how God has brought, even though we are not Jewish people, we are not Israelites, but by his grace and mercies today he bought us back. Even though we are enemies to God, even though we are yet sinners, Jesus Christ came down for us and he died for us and he redeemed us by his precious blood. Today he is covering us by his precious blood. That day మనం చూస్తా ఉంటే ఇక్కడ నిర్గమాకాండంలో దేవుడు అన్నారు, తన రెక్కల క్రింద దేవుడు వారిని తీసుకొని వచ్చి ఐగుప్తు దేశంలో కార్యాలు చేసి ఈ రోజున దేవాది దేవుడు ఆయన వారిని స్వకీయ సంపాదన చేసుకున్నారని మనం విన్నాము. మీకోసం హీ హాజ్ టేకెన్ దెమ్ ఫర్ హిమ్సెల్ఫ్, వారిని ఆయన కోసం ఆయన ఎన్నుకున్నారు. అలాగే ఈ రోజున మనల్ని యేసయ్య దేవుని కోసం దేవునిలో జీవించి ఉండటానికి దేవుని యాజకులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన హృదయానికి దగ్గరగా ఉన్న బిడ్డలుగా దేవాది దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. దేవుని సన్నిధానానికి రావడానికి, దేవుని సన్నిధానంలో మనం కూర్చొని మనం తండ్రి పరలోకమందున్న మా తండ్రి అని మనం మన దేవునితో కనెక్ట్ అవ్వడానికి దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కనెక్ట్ చేసుకున్నారు. హీ క్యారీ them as a eagle. Here he died for us as a precious lamb. లోక పాపాలను మోసుకుపోయే గొర్రెపిల్లగా దేవుడు నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్నే మనకిచ్చారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఇక్కడ యూ షల్ బి స్పెషల్ ట్రెజర్ టు మీ, మీరు నాకు స్పెషల్ ట్రెజర్గా ఉండాలి, స్పెషల్ సంపాదనగా. వీఆర్ లైక్ హిస్ ప్రాపర్టీ, వీఆర్ హిజ్ చిల్డ్రన్. ద్వితీయోపదేశకాండం 32:11 చూస్తే స్ప్రెడ్డింగ్ అవుట్ హిజ్ వింగ్స్, ఆయన ఆ యొక్క రెక్కల్ని మన మీద స్ప్రెడ్ చేసి, కీర్తన 91లో మనం ఏమి నేర్చుకున్నాము, ఎవరైతే ఆయన రెక్కల కింద ఆశ్రయపురంలో, హీఈస్ అవర్ రెఫ్యూజ్, హీఈస్ అవర్ రాక్, హీఈస్ అవర్ ఫోర్ట్రెస్, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని కనికరించే దేవుడు, మనల్ని అనుదినము తను కనుపాపలాగా చేసుకొని నడిపిస్తున్న దేవుడు మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. యెషయా గ్రంథం 43:1-3 వరకు మనం చూస్తుంటే దేవుడు అన్నాడు, ఫియర్ నాట్, ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ, భయపడబాకండి, నేను మిమ్మల్ని విడుదల కలుగజేసిన. ఇక్కడ మన యేసయ్య అంటా ఉన్నారు, ఫియర్ నాట్, నో బడీ కెన్ స్నాచ్ యూ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్. దేవుని ప్రేమ నుండి, దేవుని దగ్గర నుండి, దేవుని సంపాదన, దేవునికి ఇష్టమైన వారిని దేవుడు నీతిపరులుగా, మన పాపాలు తీసివేసి మన నీతిపరులుగా చేసుకున్న దేవుని దగ్గర నుంచి ఎవరైనా మనల్ని వేరు చేయగలుగుతారా? ఈజ్ ఎనీవన్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ గాడ్? హీ సేస్ ఎయిదర్ లైఫ్ ఆర్ డెత్, పావర్టీ ఆర్ రిచెస్, ఆర్ enemy or anything, there is angels, nothing
నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ అవర్ క్రైస్ట్. ఎవరు కూడా మన దేవుని యొక్క ప్రేమ దగ్గర నుంచి మనకి వేరు ఎవరు చేయలేరని దేవుడు ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నారు. ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్ అండ్ యు ఆర్ మైన్. తల్లి గర్భంలో పడకముందే నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుచుకున్నాను, మీరు నా సొత్తు. దేవునికి స్తోత్రాలు. అదే మన అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను జీవించి ఉండేది క్రీస్తు కోసమే, మరణం అయితే నాకు మేలే. గలతీయుల పత్రిక 2 అంటారు. దేవునికి స్తోత్రాలు. అలాగే యోహాను సువార్త 8:37 మనం చూస్తుంటే అది ఎలాగంటే, ఇఫ్ యూ అబాయిడ్ ఇన్ మై వర్డ్, మీరు నా వాక్య ప్రకారం, ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ యూ ఒబే మై కమాండ్మెంట్స్, ఇఫ్ యూ ఫాలో మీ, మీరు నా మాటకు విధేయత చూపించి నన్ను వెంబడిస్తే. అదేవిధంగా ఇక్కడ మనకి యేసయ్య అంటా ఉన్నారు, జీసస్ క్రైస్ట్ ఈస్ టీచింగ్ అస్, ఇఫ్ యూ ఒబే మై కమాండ్మెంట్స్ యూ విల్ బి మై డిసైపుల్స్. మీరు నా మాట ప్రకారం నడుచుకుంటే, నా మాటకు విధేయత చూపిస్తే మీరు నాకు శిష్యులు, ప్రియ శిష్యులు. దేవునికి స్తోత్రాలు. అలాగే 1 పేతురు 2:9 చూస్తే, యు ఆర్ మై చూజన్ జనరేషన్, నేను ఏర్పాటు చేసుకున్న ఈ తరం వారంతా కూడా నా బిడ్డలు, నేను మిమ్మల్ని చూస్ చేసుకున్నాను. యూ డిడ్ నాట్ చూస్ మీ, ఐ హ్యావ్ చూజన్ యూ. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. నేను మిమ్మల్ని శుద్ధీకరించుకున్నాను, నేను మిమ్మల్ని నా ఆత్మతో నింపాను, మీ హృదయాల్లో నేను జీవించి ఉన్నాను, నేను మిమ్మల్ని రూల్ చేస్తున్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. మీరు నా సొత్తు, నా హక్కు, నా సంపాదన. దేవునికి స్తోత్రాలు. ఎంత దేవుని చేత ఆశీర్వదించబడిన బిడ్డలు, దేవుడు నా ప్రజలు అనే బిడ్డలు ఎంత ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రాలు. యెషయా గ్రంథం 63:9 చూస్తే, ఇన్ హిస్ లవ్ అండ్ ఇన్ హిస్ పిటీ హీ రిడీమ్డ్ అస్ అని ఉంటుంది. ఆయన ప్రేమలో, ఆయన యొక్క కనికరంలో దేవుడు వారిని విడుదల కలుగు చేశారంట. ఇక్కడ దేవాది దేవుడు ఆయన యొక్క ప్రేమలో మనం చూస్తున్నాము. ఆయన సిలువలో యేసయ్య 7 మాటలు ఏ విధంగా మాట్లాడారు, ఫాదర్ ఫర్గివ్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. తండ్రి వారిని క్షమించండి, వారు ఏం చేస్తున్నారో వారు ఎరగరు. ఆ విధంగా కనికరం కలిగి ఆయన హృదయం కదిలించబడి ఆయన ప్రేమలో, ఆ యొక్క ఓషన్స్ లాంటి ప్రేమలో, మనము ఆ యొక్క లెక్క వేయలేనంత ఆ ప్రేమలో, అపారమైన ప్రేమలో, నిస్వార్థమైన ప్రేమలో యేసయ్య నిన్ను నన్ను ఎన్నుకొని ఈ రోజున దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, రక్షణలోకి వచ్చిన బిడ్డలుగా, దేవుని నీతిని మనకు కవర్ చేసి, ఆ యొక్క తలపాగా దేవుని యొక్క ఆలోచనలు మనకిచ్చి, దేవుని మనసును మనకిచ్చి, దేవుని హృదయాన్ని మనకిచ్చి ఈ రోజున మనల్ని క్రైస్తవులుగా యేసయ్య మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సో కాబట్టి లెటస్ దేవుడు ఎన్నుకున్న బిడ్డలుగా ఆ యొక్క విశ్వాసానికి దేవుని కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవునికి గొప్ప పరిచారకులుగా, మంచి పరిచారకులుగా, నమ్మకమైన సేవకులుగా, దేవునికి ఇష్టలైన బిడ్డలుగా, దావీదు మహారాజుని ఏ విధంగా దావీదు నా హృదయానికి దగ్గరగా ఉన్నవారన్నారు. అబ్రహాం గారిని దేవుడు ఏమన్నారు, నాకు మంచి స్నేహితుడు, హీజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అని అన్నారు. అదేవిధంగా ఈ రోజున దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు, వీరు నా బిడ్డలు, నా రక్తం చేత, నా ప్రాణంతో కొనుక్కున్న బిడ్డలని మనం కూడా మంచి నమ్మకమైన సేవకులుగా, మంచి స్టీవర్డ్స్గా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ యొక్క డెలిగేటెడ్ అథారిటీని నమ్మకంతో, విశ్వాసంతో, ప్రేమతో దేవుని యొక్క ప్రేమను ప్రచురిస్తూ, దేవుని నామాన్ని స్తుతిస్తూ ఎంతోమందికి దేవుని వెలుగును చూపించే బిడ్డలుగా, దేవుని దగ్గర నుంచి మనం ఆ యొక్క రివార్డ్స్ పొందే బిడ్డలుగా మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. థ్యాంక్ యూ జీసస్ ఫర్ చూజింగ్ అస్ లార్డ్. తల్లి గర్భంలో పడకముందే మీరు మమ్మల్ని ఎరిగిన దేవుడు నాయన. 139వ కీర్తన 13-16 వచనాలు నాయన. బిఫోర్ వి కుడ్ ఈవెన్ ఫార్మ్డ్ ఇన్ అవర్ మదర్స్ వూమ్ లార్డ్, యూ న్యూ అస్ లార్డ్ ఫాదర్ గాడ్. యూ హ్యావ్ సీన్ అవర్ ఫ్రేమ్ వర్క్ లార్డ్ ఫాదర్ గాడ్. దేర్ ఈస్ నథింగ్ ఈస్ హిడెన్ ఫ్రమ్ యూ లార్డ్, అండ్ అవర్ డేస్ ఆర్ రిటెన్ నంబర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూ లార్డ్ ఫాదర్ గాడ్. మీ సన్నిధానంలో మా రోజులు మీరు లెక్క వేస్తూ ఉన్నారు నాయన ప్రభా. టీచర్స్ లార్డ్ ఫాదర్ God, how to count those days, Lord Father God, how to walk with the fear of you, Lord Father God, how to honor you, Lord Father God, how to lift you up, Lord Father God. తండ్రి, మా యొక్క దినాలు మీ సన్నిధానంలో లెక్కించబడుతూ ఉన్నాయి నాయన. వాటి ప్రకారం నేను నడుచుకుంటానికి నాయన మా జీవితాలు మీ హస్తాల్లో ఉన్నాయని, మీకు ప్రియమైన బిడ్డలుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నారని, మీరు మా తండ్రి అని, తండ్రి మీరు మాకు అధికారాన్ని ఇచ్చి, అధికారాన్ని బహు జాగ్రత్తగా నమ్మకం కలిగిన సేవకులుగా మేము ఉపయోగించుకుంటానికి నాయన, మీ నామాన్ని మహిమపరచడానికి నాయన, మాకిచ్చిన సమయంలో మీ చిత్తాన్ని మేము నెరవేర్చడానికి నాయన, మీ స్వకీయ సంపాదనగా, మీ రాయబారులుగా తండ్రి, అలాగే మీరు పిలుచుకున్న బిడ్డలుగా తండ్రి మమ్మల్ని దీవించండి నాయన. మీ ఏడంతల ఆత్మను మా మీద కృమ్మరించండి నాయన. ఏ బిడ్డలైనా ఏ సమస్యలతో ఈ రోజున వాక్యాన్ని వింటున్నారో తండ్రి, బిడ్డల కన్నింటిని మీరు తుడిచి నాయన ప్రభా, వారి హృదయాలతో మీరు మాట్లాడుతూ నాయన ప్రభా, మీ ఏడంతల ఆత్మను వారి మీద కృమ్మరించి నాయన, మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్ నాయన, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల కలుగుజేసి నాయన మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.